నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో ఒక చీటింగ్ జంటనే అనాలి. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్‌లో కేవలం ఎస్ఐ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర లక్షల్లో వసూళ్ళు. దీనికి సంబంధించి విశాఖపట్నం చెందినటువంటి రమేష్ అనే వ్యక్తిని తన ప్రియురాలిని హైదరాబాద్‌లో విశాఖ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. గత కొంతకాలం నుంచి వీరు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ ఆగడాలు కానీ అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా చాలా ఓవర్ బిల్డప్ ఇస్తారు. ఫస్ట్ రమేష్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ ఆఫీస్లో కీలకమైనటువంటి విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన తలుచుకుంటే ఎవరికైనా ఉద్యోగం ఇట్టే వచ్చేస్తుంది అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం చేసుకుంటారు. ఫస్ట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అతని పేరు రమేష్. ఇంకా ఆమె ఆయన ప్రియురాలు. ఈ రమేష్ గారికి ఆల్రెడీ 2 వివాహాలైనవి. వారు చాలనన్నట్టు మరొక మహిళతో వివాహేతర సంబంధం. సో ఇలాంటి సందర్భంలో ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వీరు నిరుద్యోగులను టార్గెట్గా చేసుకున్నారు. మనం చూస్తున్నాం, పోలీస్ యూనిఫామ్లో ఉంటారు ఎప్పుడు. ముఖ్యంగా కొంతమంది నెంబర్లను గ్యాదర్ చేసి ఆ నెంబర్లకి కొన్ని మెసేజ్లు వెళ్తుంటాయి. ఏంటి మళ్ళీ అని చెప్పి వాళ్ళు కాల్ చేయటం లేకపోతే మెసేజ్ చేస్తే ఈ మేడం గారు రంగంలోకి దిగుతారు. దిగి నిమ్మతంగా పరిచయం పెంచుకుంటారు. మాట్లాడిన తర్వాత చాటింగ్లు అన్నీ ఉంటాయి. చాటింగ్ తర్వాత చీటింగ్ మొదలవుద్ది. అంటే ఎంత నమ్మిస్తారంటే ఈ రమేష్ అండ్ గ్యాంగ్ ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కీలకమైనటువంటి విభాగాల్లో పనిచేస్తున్నట్టు బిల్డప్. ఇటువంటి సందర్భంలో గత కొంతకాలం నుంచి వీరి అరాచకాలకు అసలు బ్రేక్ అనేది లేదు. డబ్బులు వసూలు చేయటం, గోవా బెంగళూరు వెళ్ళిపోవటం. అది కూడా మామూలుగా ట్రైన్స్లోనో లేకపోతే బస్సుల్లో కాదు. వీళ్ళు జర్నీ చేశారంటే ఫ్లైటే. సో ఇటువంటి సందర్భంలో నిరుద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో వసూలు చేశారు. అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం అంటే నేటి యువత ఆసక్తి చూపిస్తారు. అందులోనూ ఎస్ఐ ఉద్యోగం. మళ్ళీ హోంగార్డు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వీరెవరు, ఓన్లీ ఎస్ఐ ఉద్యోగమే ఇప్పిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఈ గ్యాంగ్ వెనుకున్నటువంటి కొంతమంది సార్ వల్లే మాకు ఉద్యోగం వచ్చింది, మేము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాం పలానా చోట, మీరు కూడా నమ్మొచ్చు అని చెప్పి వీళ్ళతో వారికి చెప్పిస్తారు. ఇంకా గుడ్డిగా నమ్మేస్తారుగా పాపం నిరుద్యోగులు. అక్కడ అప్పులు చేసి ఇక్కడ అప్పులు చేసి ఆ పొలం అమ్మి అది అమ్మి ఇది అమ్మి మొత్తానికి డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. ఇలా దాదాపు 5 కోట్ల రూపాయలు వసూలు చేశారు. వసూలు చేయటం, జంప్ అయిపోవడం, మళ్ళీ డబ్బులు అయిపోయినప్పుడు మళ్ళీ వీరి వేషం మారుస్తారు. ఇట్లాగా కొన్ని నెలలుగా సాగుతుంది వీరి కార్యకలాపాలు. సో ఇటువంటి సందర్భంలో కొంతమంది ధైర్యం చేసి పోలీస్ కేసు పెట్టారు. అది కూడా మళ్ళీ మీరు లేట్ అవుతుందని చెప్పి పోలీసుల దగ్గరికి వెళ్ళటమో లేకపోతే ఎవరికన్నా చెప్పడం, మీడియాకి చెప్తే మీ పరువే పోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకనంటే ఇలాంటి విషయాలు బయటకు వచ్చినాయి అంటే మీరే టార్గెట్ అవుతారు, మేం కాదు మేము బాగానే ఉంటాం అని చెప్పి ముందు భయపెడతారు. ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. కొంతమంది కాంటాక్ట్ అయ్యి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు ఉద్యోగం అక్కర్లేదంటే డబ్బులు ఇవ్వరు. మీరు ఇచ్చేశారు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చేసాం, మేము కూడా మేమన్నా దాచుకుంటామా డబ్బులు, మీకోసమే కదా, మీ ఉద్యోగం కోసం, మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మాకు ఇవ్వండి ఎంతో కొంత అని మరింత నమ్మిస్తారు. సో ఇలాంటి సందర్భంలో హైదరాబాదులో గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన విషయం తెలుసుకున్నటువంటి విశాఖ పోలీసులు 2 బృందాలు హైదరాబాద్ వెళ్ళారు. వారు ఉన్నటువంటి హోటల్లో 2 అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం తీసుకొచ్చారు. వీరిని విచారిస్తున్నారు. మొత్తానికి ఇంకా బాధితుల జాబితా పెరుగుతూ వస్తుంది. 5 కోట్ల రూపాయలంటే మాటలు కాదుగా. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 10 లక్షలు. మీరు అలా ఉండండి అంతే, మీకు ఎస్ఐ జాబ్ కన్ఫర్మ్. మీరు రిటన్ టెస్ట్ ఫెయిల్ అయినా పర్లా, మేము మాత్రం జాబ్ ఇప్పిస్తాం మీకు, అందులో డౌటే లేదు, మమ్మల్ని నమ్మండి అని చెప్పి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హనీ ట్రాప్. మంచి పసందైన మాటలు మాట్లాడుతూ చక్కగా చాటింగ్ చేస్తూ బంగారం నేనున్నాగా నీకు అని కొంతమందితో మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఇలాంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. వీరి వెనుక ఇంకా కొంతమంది కీలకమైనటువంటి సభ్యులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వారిని కూడా పట్టుకునే పనిలో ఉన్నారు విశాఖపట్నం టాస్క్ ఫోర్స్ పోలీసులు. మొత్తానికి బంగారం నేనున్నాగా అని చెప్పి వలపు వల వేసి కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి ఇద్దరిని పట్టుకున్నటువంటి పోలీసులు మొత్తం పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు.